అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో విదేశీయులంతా తెగ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విదేశీ గర్భిణీ స్త్రీలు అయితే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. తమకు నెలలు నిండకపోయినా సరే ఆపరేషన్లు చేసైనా డెలివరీ చేయాలంటూ వైద్యులను కోరుతున్నారు. దానివల్ల తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదమని తెలిసినా లెక్క చేయకుండా సి సెక్షన్లు చేయించుకోవాలని అనుకుంటున్నారు. 7 నెలల గర్భిణీ స్త్రీలు కూడా సిజేరియన్లు చేయాలంటూ ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారు? వారికి అంత కష్టం ఏమొచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడి పదవి బాధ్యతలు స్వీకరించారు డొనాల్డ్ ట్రంప్. అయితే పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మత పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే వారికి తమ దేశ పౌరసత్వం ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో విదేశీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఏం చేయాలో పాలుపోక నరక యాతన అనుభవిస్తున్నారు. గర్భం దాల్చిన విదేశీ మహిళలు ఏం చేయాలో తెలియక నరక యాతన పడుతున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వులు అమల్లోకి వచ్చే లోపల ఎలాగైనా డెలివరీ చేయించుకోవాలని ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ లోపల డెలివరీ చేయాలని వైద్యులను కోరుతున్నారట. ఇందుకు డాక్టర్లు ససేమీరా అంటున్నారట. 8-9 నెలలు నిండితే సిజేరియన్ చేసినా ప్రమాదం లేదు, కానీ 6-7 నెలల వారికి ఆపరేషన్ చేయడం ప్రమాదకరమని అక్కడి వైద్యులు వారికి నచ్చచెబుతున్నారట. కానీ కొందరు విదేశీ మహిళలు సిజేరియన్ చేయమని వైద్యులను ప్రాధేయపడుతున్నారు. తమ బిడ్డలకు అమెరికా పౌరసత్వం కావాలంటే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయమని కోరుతున్నారట. ఇలాంటి వారికి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారట. నెలలు నిండక ముందే డెలివరీ అయితే పుట్టే పిల్లల్లో అనేక రకాల సమస్యలు వస్తాయని, ఇది బిడ్డకు ఏమాత్రం మంచిది కాదని వారికి నచ్చజెప్పి పంపిస్తున్నారు అక్కడి వైద్యులు. అయితే ఆనందించాల్సిన విషయం ఏంటంటే జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తే ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ సుప్రీంకోర్టు కేసుల జన్మాంతర పౌరసత్వ హక్కులను రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఒరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ సి కార్ఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధంగా ఇటీవల వరకు ఉండేది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దఫాలను వేశాయి. అందులో ఒకదానిలో గురువారం ఫెడరల్ జడ్జ్ ఈ తీర్పు చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నానని ప్రకటించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతానికి అమెరికాలో విదేశీయులు ఊపిరి పీల్చుకుంటున్నారు.